ఈ సాయిబాబా పిచ్చ జనాలు సాయి చాలీసా అని చెప్పి స్టార్ట్ చేశారు. వీళ్ళ పిచ్చకు ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఒక ముస్లిం ఫకీర్ గాని చచ్చిపోయిన 100 సంవత్సరాల తర్వాత కూడా 1918లో చనిపోయాడు. ఓకేనా, 2018కి 100 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. అయినా సరే స్టిల్ ఇంకా వాడిని నిజాలు కూడా తెలుసుకోకుండా ఇంకా వాడిని సాయి చాలీసా అని చెప్పి సాయి అష్టోత్తరనామావళి, సాయి సహస్రనామావళి అని, సాయి గాయత్రి మంత్రమని మన హిందూ సంస్కృతి ఉన్నాయి అన్ని కూడా వారికి ఆపాదించుకుంటా మొత్తం మార్చుకొని చేస్తున్నారు. వీళ్ళ పిచ్చను దేన్ని చేయాలో అసలు నాకు అర్థమైతలేదు. ఒక్కొక్కరిని బయలుకొని ఇష్టం ఉన్నట్టు కొట్టబుద్ధి. ఒరే పిచ్చనా కొడగలరా, వాడు సచ్చి 100 సంవత్సరాలు అయింది, వాడు చెప్పిందంత కూడా అల్లా మాలిక్, అల్లా సబ్కా భలా కరేగా, అల్లా సబ్కా అచ్చా కరేగా, సబ్కా మాలిక్ ఏక, ఇవన్నీ ఖురాన్లో ఉన్న సెంటెన్సెస్ రా. పిచ్చనా కొడగలరా, సాయిబాబా పేరు మీద ఇప్పుడు మన దేశంలో జరిగే వ్యాపారం 10 లక్షల కోట్లు సంవత్సరానికి. మన దేశాన్ని నడిపే బడ్జెట్ 50 లక్షల కోట్ల పైన ఉంటే ఓన్లీ సాయిబాబా పేరు మీద బిజినెస్ సంవత్సరానికి 10 లక్షల కోట్లు, 5 సంవత్సరాలకి 50 లక్షల కోట్లు ఇస్తాను అంటే దేశ బడ్జెట్ ముస్లిం చేతిలో పంచిపెడుతున్నారు. చేతన కొడగలరా, మానసావండి పిచ్చనా కొడుకు లెక్కన. చచ్చిపోయిన శవాలను పూజ చేయమని చెప్పి ఇక్కడ ఏ హిందూ గ్రంథంలో కూడా లేదు. శవాన్ని మొక్కకూడదని చెప్పేసి చెప్తారు. అట్లాంటి మనం ఒక శవాన్ని, అది కూడా ముస్లింని తీసుకొచ్చి మనము హిందూ దేవుడిగా చేసిన శివలింగాన్ని ఊజ పెడతాను, శివలింగం మీద ఊజ పెడతాను, వినాయకుని 24 లెక్క ఆయన దగ్గర ఊజ పెడతాను, కాలు శివలింగం మీద పెట్టినా కూడా ఏమైనా అట్లాంటి ప్రతిమలు ఇట్లాంటివి ఒక్కటి కూడా చెప్పడానికి నోరు వస్తలేదు. నరకలంగా కోపం వస్తాను మిమ్మల్ని. ఏం పిచ్చ బుద్ధిరా మీది? నవగ్రహాలు కాస్త సాయి గ్రహాలు అయిపోయినాయి కర్ణాటకలో. ఏం బుద్ధురా మీ బుద్ధి లేదా మీకు? మీద పుట్టుకపోయారు మీరు. ఆ డబ్బులతోటి ముస్లింలు లవ్ జాదులు చేసి వస్తున్నారా? మన హిందువులు చంపుతున్నారు, ఆయుధాలు కొనుక్కుంటారు, గన్ను కొనుక్కుంటారు, కత్తులు పెట్టుకుంటారు. బుద్ధి తప్ప వాళ్ళ మారి సావండి.